ఆయుర్వేదంపై అవగాహన కలిగించేందుకు, ప్రజల్లో దీని యొక్క ఉపయోగాలు తెలియజేసేందుకు నా పేరు సుబ్రహ్మణ్యం, అమృతం ఆయుర్వేద వైద్య ఆరోగ్య మాస పత్రికను సంపాదకుడిని. అలాగే ఈ యొక్క పత్రిక ఆధ్వర్యంలో ఆయుర్వేద మేళా అనే ఈ యొక్క ఎగ్జిబిషన్ని ప్రతి సంవత్సరం హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నాం. ఇది 5వది. జిల్లాల్లో కూడా ఇలాగే కండక్ట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 34 సార్లు ఇలాంటి కార్యక్రమాలని 34 ప్రోగ్రాములు నిర్వహించాం. ఇక ముఖ్యంగా ప్రజల్లో ఆయుర్వేద మూలికలు, ఔషధ మూలికలు, మొక్కలు ఇవన్నీ మనకు తెలుసున్నా చూస్తున్నా వాటి ఉపయోగం ఏంటి, వాటిలోని ఔషధ విలువలేంటి, దాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు అనే విషయం అవగాహన లేకపోవడం వల్ల చాలా రకాలుగా మనం అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నాం. ఎక్కడో మనకు ఔషధం సరైనది దొరకని చోటుకెళ్ళి ఏదేదో అనవసరమైన వాటన్నింటినీ తింటున్నాం. అలాంటి పరిస్థితి ఎదురు కాకుండా మనకు అందుబాటులో ఉండే మొక్కలతో, మూలికలతో మనం చికిత్స చేసుకొని రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు, వచ్చిన రోగాలను కూడా తగ్గించుకోవచ్చు. అందుకోసం ఈ యొక్క మొక్కలపై అవగాహన కలిగించాలని, మూలికలపై అవగాహన కలిగించాలని, అలాగే నేడు వ్యాపార రీత్యా తీసుకున్నట్లయితే ఆయుర్వేదం పైన బాగా అవేర్నెస్ పెరుగుతుంది. దీంతో కొత్త కంపెనీలు రకరకాల పరిశోధనలు చేసినవన్నీ, రకరకాల కొత్త ప్రోడక్ట్లన్నీ తీస్తున్నారు. అలాంటి ప్రోడక్ట్లు వాటి యొక్క ఉపయోగాలు ఏంటి అనే విషయాలు బాగా అర్థమయ్యేందుకు ముఖ్యంగా ఇక్కడ 40 రకాల కంపెనీలతో కొన్ని ప్రోడక్ట్లను ప్రదర్శనలో ఉంచాం. ఈ యొక్క ప్రదర్శనలో ఈ అన్ని కంపెనీలు వాళ్ళ యొక్క కొత్తదనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది తెలియజేస్తారు. అంతేకాక ఆయుర్వేదిక్ డాక్టర్లు కూడా సుమారు 10 మంది వరకు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఎవరికైనా సరే హెల్త్ మీద అనుమానం ఉన్నా, లేకపోతే ఏదైనా అవగాహన లేకపోయినా, లేకపోతే ఆయుర్వేద చికిత్స తీసుకోవాలన్నా సరే చికిత్స చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. కనుక ఇక్కడ హైదరాబాద్ వాళ్ళే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఈరోజు అంటే ఈ నెల 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కొనసాగుతుంది.